సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మన గవర్నమెంటు మరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. అలా మన స్కూల్లో ఇంతమంది మహిళా ఉపాధ్యాయులు ఉండడము, మన ఈ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోమని గవర్నమెంట్ ప్రకటించడము మనకు చాలా ఆనందదాయకంగా ఉంది. మనకే కాదు, మన మహిళల ఇక్కడ టీచర్స్కే కాదు, ప్రతి మహిళ కూడా గర్వించదగినటువంటి విషయం ఇది. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము మనము. ఇంతకుముందు ఎలా ఉండేది, ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో మామూలుగా ఆడవాళ్ళని అసలు బయటికి రానివ్వకుండా, మరి ఎటువంటి చదువులు లేకుండా, మరి చాలా దురాచారాలతో, మరి బాల్య వివాహాలు, సతీసాగమనం, ఇలాంటి దురాచారాలు ఉన్నటువంటి కాలంలో మరి సావిత్రిబాయి పూలే 9 సంవత్సరాలకే జ్యోతిరావు పూలేని వివాహం జరిపించడం జరిగింది. ఆ సందర్భంలో కూడా మరి అలాంటి కాలంలో, అలాంటి పరిస్థితులలో మరి భర్త ఇంట్లోనే చదువు నేర్పించడం జరిగింది. మనకిలాగా స్కూల్కి వెళ్ళి నేర్చుకోవడం కాదు, ఇంట్లో చదువుకున్నటువంటి ఆవిడే మరి ఇంకా కొంతమంది బాలికలకి చదువు నేర్పించాలి, వాళ్ళు సమాజంలో ముందుకు రావాలనే ఉద్దేశంతో మరి వాళ్ళకి మొట్టమొదటిసారిగా మరి బాలికల కొరకు మరి విద్యను ప్రారంభించి ఒక మహిళా ఉపాధ్యాయురాలుగా తను మొదలుపెట్టింది. కాబట్టి అదే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు మహిళల కొరకు, బాలికల కొరకు చేయడం జరిగింది. ఆ దురాచారాలన్నీ రూపుమాపి మహిళలు కూడా అన్నిట్లోనూ ముందుండాలనే ఉద్దేశంతో ఎన్నో సంస్థలు స్థాపించి వాళ్ళ అభివృద్ధి కొరకు మరి సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా మరి మహిళలు ఎదగాలని భావించేసి రకరకాల కార్యక్రమాలు చేసి మరి ఎంతో మహిళల కొరకు కృషి చేయడం జరిగింది. ఇలా మనం అందరము కూడా మరి ఆడపిల్లలుగా మీరు చదువుకోవడము, మహిళలుగా మేమందరం ఉద్యోగాలు చేయడము, మరి ఇవన్నీ కూడా వారి చలువగానే భావించి వారిని స్మరించుకోవడం మనకి ఎంతైనా ఉంది. ఎప్పటికీ కూడా అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ మరి కష్టానికి తగినట్టుగా మనము కూడా ముందుండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి మంచి స్థాయిలో మీరు చదువుకోవాలని భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more updates, subscribe to our channel. Thank you so much.